ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం పాఠం రచయిత కొండెపూడి లక్ష్మీనారాయణ. కొండెపూడి లక్ష్మీనారాయణ. ఎలా గుర్తుపెట్టుకుందామంటే, ఆంధ్ర వైభవం గురించి కొండెక్కి మరీ పాట పాడారు. పాడరా ఓ తెలుగువాడా అంటూ పాట పాడినవాడు. అలా గుర్తుపెట్టుకున్నాం. ఆంధ్ర వైభవం గురించి కొండెక్కి మరీ పాట పాడారు. రాష్ట్రకీర్తి వచ్చేసి ఈ పాఠం యొక్క ఇతివృత్తం. గేయం వచ్చేసి ప్రక్రియ. ఆంధ్ర వైభవం రాష్ట్రకీర్తి గేయం. పాడరా ఓ తెలుగువాడా అంటూ కొండెక్కి మరి కొండపూడి లక్ష్మీనారాయణ గారు పాడారు. తెలుగు బాల శతకం వచ్చేసి కరుణశ్రీ. పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ. ఇది వచ్చేసి కొండపూడి లక్ష్మీనారాయణ గారు జన్మించిన ప్రదేశం. కొండెపూడిలో కొండెపూడి ఉంది కదా, పూడి అంటే పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ. 2 times వస్తుంది. పశ్చిమ గోదావరి కొండెపూడిలో పూడి గుర్తుపెట్టుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా బొండాడలో జన్మించారు. తెలుగు తల్లికి అందాన్ని మరియు తెలుగువారికి సుఖాన్ని ఇస్తున్న నదులు వచ్చేసి గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులు. తెలుగు తల్లికి అందాన్ని, తెలుగు వారికి సుఖాన్ని ఇస్తున్న నదులు. హొయలుగా రతనాల సీమలో ఓలలాడినది ఏ నది? హొయలుగా రతనాల సీమ అంటే రాయలసీమ, రతనాల సీమ అన్నారు కదా అప్పుడు. రతనాల సీమలో ఓయలాడినది నది వచ్చేసి తుంగభద్ర నది. హొయలుగా రతనాల సీమలో ఓలనాడినది తుంగభద్ర నది. ఎవరి భుజబలం గురించి ఈ ఆంధ్ర వైభవం పాఠంలో తెలియజేస్తున్నారంటే, బాలచంద్రుని యొక్క భుజబలం గురించి. ఎవరి భుజబలం? బాలచంద్రుని యొక్క భుజబలం గురించి. తెలుగు తల్లికి సొంపినిచ్చిన శిల్ప సంపద వచ్చేసి హంపి యొక్క శిల్ప సంపద. తెలుగు తల్లికి సొంపునిచ్చిన శిల్ప సంపద హంపి నగర శిల్ప సంపద. తేనె పలుకులు తేనెలొలికెను తిక్కనార్యులి కవితలోన. తేనె పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన ఘనత ఎవరిది అంటే, తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన ఘనత కందుకూరి వీరేశలింగం. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన ఘనత కందుకూరి వీరేశలింగం. కోహినూరు వజ్రాన్ని కురులలో నింపుకున్నది కృష్ణమ్మ తన కోహినూరు వజ్రాన్ని కురులలో నింపుకున్నది. కోహినూరు కృష్ణ. అడవి బాపురాజు, దామెర్ల రామారావు బాపు. వీళ్ళొచ్చేసి తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన వారు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు బాపు. వెయ్యేళ్ల కవినోయ్ అంటారు కదా అడవి బాపిరాజు, వెయ్యేళ్ల కవినోయ్ అంటారు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన వారు వచ్చేసి అడవి బాపిరాజు, దామెర్ల రామారావు బాపు. కందుకూరి రామభద్రరావు. వచ్చేసి గోదావరి కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు అని పాడినవారు. గోదావరి కృష్ణమ్మలు ఇద్దరు గొప్పింటి తోబుట్టువులు అని చెప్పి పాట పాడినది కందుకూరి రామభద్రరావు. తెలుగు భాషా దినోత్సవం వచ్చేసి August 29. 19వ శతాబ్దంలో తెలుగు భాషని పునర్జీవింపజేసిన వారు సిపి బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పునరుజ్జీవింపజేసిన వాడు. ఏ శతాబ్దంలో కనుమరుగవుతుంది అంటే 19వ శతాబ్దంలో కనుమరుగవుతున్న తెలుగు భాషను పునరుజ్జీవింపజేశారు. అందుకే ఈయనను తెలుగు భాషోద్ధారకుడు అని అంటారు. ఈయన వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన వారు కూడా సిపి బ్రౌన్. వేమన పద్యాలు ఆంగ్లంలోకి అనువదించారు. అందుకే తెలుగు భాషోద్ధారకుడు. 19వ శతాబ్దంలో కనుమరుగవుతున్న తెలుగుకు పునరుజ్జీవింపజేసిన వాడు కూడా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అలాగే గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంశద్వార, నాగావళి, పెన్నా, చిత్రావతి. మన రాష్ట్రంలో
ప్రవహిస్తున్న నదులు. ఇవన్నీ మన రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న నదులన్నీ ఇవి: గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి. తెలుగు భాషోద్ధారకుడు సిపి బ్రౌన్. కాలంకి నానార్థాలు వచ్చేసి సమయము నలుపు, కాలం సమయం నలుపు. బృంగారం అనేది ప్రకృతే వికృత. బంగారం బృంగారం, బంగారం ప్రకృతే వికృత అంటే బంగారం వికృతి, బృంగారం వచ్చేసి ప్రకృతి, బృంగారం ప్రకృతి. కృషి ప్రయత్నం ఇవి దేనికి నానార్థాలు అంటే వ్యవసాయానికి కృషి ప్రయత్నం అనేవి నానార్థాలు. రైతుకి పర్యాయ పదాలు కృషివలుడు, కర్షకుడు. పుస్తకంకి వికృతి పొత్తము, పుస్తకము తావత్తు ఉంటుంది, ఇక్కడ కూడా పొత్తము. తెలుగు వంటి తీయదనం లేదు, తెలుగుదనం వంటి తీయదనం లేదు అనేది కరుణశ్రీ. తెలుగు వంటి తీయదనం ఎలాగా? నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కరుణశ్రీ. తెలుగుదనం ఎలాంటిదంటే తీయదనం కరిగిపోయేలాగా. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ మాట అన్నారు. అలాగే సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి, సుధల జల్లి దశల మధుర యాత్రలు ఉంది కదా ఇక్కడ. యాత్రలు ఎక్కడికి? తిరుమలకి, తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడానికి అని గుర్తుపెట్టుకుందాం. సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి ఈ పాట పాడినది తిరుమల శ్రీనివాసరావు. అలాగే జనని సంస్కృతంబు సకల భాషలకు జనని సంస్కృతంబు అని పాడింది శ్రీనాథుడు. నాథుడు అంటే భర్తలకి జనని అంటే ఇష్టం కదా, జనని వాళ్ళ తల్లి సంస్కృతం అయితే భార్య తెలుగులాగా. శ్రీనాథుని ఏమన్నాడంటే జనని సంస్కృతంబు సకల భాషలకు, అన్ని భాషలకు జనని వచ్చేసి సంస్కృతము అని చెప్పారు. అలాగే తేనీయ ఘనీభవించ ముత్యముల వంటిది పలుకైన, ఈ మాటలు ఎవరన్నంటే రాయప్రోలు సుబ్బారావు. ముత్యములు వంటిది పలుకులు, ముత్యాల వంటి పలుకులు రాలిపోతాయా అని చెప్తారు కదా, మాట్లాడితే ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా, అట్లా రాయప్రోలు సుబ్బారావు. గానం ప్రధానంగా లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండి శబ్ద సౌందర్యం, మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఇచ్చేయి. ఇవి గేయం యొక్క లక్షణాలు. గేయం యొక్క లక్షణాలు వచ్చి గానం ప్రధానంగా ఉండడం, లయబద్ధంగా పాడటానికి వీలు ఉండడం, శబ్ద సౌందర్యం, మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఇవ్వడం. ఇవి మూడు వచ్చేసి గేయం యొక్క లక్షణాలు. హస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే అత్వసంధి, హస్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి, హస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి వస్తాయి.